మ్యూజిక్ డైరెక్షన్ లో రూపొందిన ఫ్యూజన్ ఆడియో ఆల్బమ్ జై ఘోష. మరి ఈ ఆడియో ఆల్బమ్ లాంచ్ బాలసుబ్రహ్మణ్యం గారి చేతుల మీదుగా చాలా గ్రాండ్ గా జరిగింది. మరి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గో అండ్ టేక్ ఎ లుక్. ఇంతకుముందు నేను పార్థసారథి గారి సాంగ్స్ విన్నాను, ఆయన కంపోజ్ చేసింది. ఐ టోల్డ్ హిమ్, 2011 విల్ డెఫినెట్లీ బిలాంగ్స్ టు హిమ్ అని నేను అనుకుంటున్నాను యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్. చాలా ప్రామిసింగ్ మ్యూజిక్ డైరెక్టర్ తను. అఫ్ కోర్స్ ఇది మేబీ టుమారో ఇట్ విల్ బి మై కాలర్ ట్యూన్ అనుకుంటున్నాను, ఫస్ట్ సాంగ్. దెన్ కంగ్రాచులేషన్స్ టు వరుణ్ అండ్ ఆల్ ద సింగర్స్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. పార్థసారథి గారు మ్యూజిక్ డైరెక్షన్ చేస్తారు అని డెఫినెట్గా నాకు తెలుసు. ఎందుకంటే ఈ మధ్య నేను ఒక 4-5 months బ్యాక్ ఆయన కలిసినప్పుడు ఆయన టాలెంట్ చూశాను. నాట్ జస్ట్ యాజ్ అ సింగర్, ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ అయ్యే స్కోప్ 100% ఉందని అనిపించింది. అండ్ దిస్ లైక్ ఎ సర్ప్రైజ్. నాకు నిన్న సాయంత్రమే తెలిసింది ఇలా మ్యూజిక్ డైరెక్షన్ చేశారు ఒక ఆల్బమ్కి అని. అండ్ నేను మనస్ఫూర్తిగా ఆయన ఇంకా చాలా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. పార్థు వచ్చి నాకు హీస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. మేము చాలాసార్లు పాటల్లో చాలా టైం స్పెండ్ చేసాం, రకరకాల ఎమోషనల్ సాంగ్స్. అండ్ చాలాసార్లు ఎక్కువ వచ్చిన పాటలు కూడా ఎస్పీబీ గారు పాడిన పాటలే. నా మోస్ట్ ఫేవరెట్ సాంగ్స్ అన్నీ కూడా ఎస్పీబీ గారు పాడిన పాటలే. సో ఈవేళ ఈ పాట నాకు ఇంతకుముందు నాకు పార్థు వినిపించినప్పుడు నాకు చాలా బాగా నచ్చింది. అండ్ చాలా కాలం నా కార్లో ఈ ఒక్క పాటే మోగుతూ ఉండేది. సో ఇప్పుడు నాకు ఫస్ట్ టైం చూస్తున్నాను మిగతా 5 పాటలు కూడా. నాకు తెలియదు ఇన్ని చేసినట్టు పార్థు నిన్నే ఫోన్ చేసి చెప్పారు. సో ఈ రోజు ఇలాంటి డయాస్ మీద నాకు ఎస్పీబీ గారితో కూర్చుని వచ్చినందుకు ఇది నాకు వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ అచీవ్మెంట్స్ ఇన్ మై లైఫ్ ఆఫ్టర్ బికమింగ్ అన్ యాక్టర్. థ్యాంక్ యూ సో మచ్. మా గురువు గారు అలాగే మణిశర్మ గారి దగ్గర సంపాదించిన ఎక్స్పీరియన్స్తో అద్భుతంగా చేశాడు ఈ ఆల్బమ్. సో డెఫినెట్లీ నాట్ రాంగ్, మణి గారి ఎక్స్పీరియన్స్ దగ్గర పనిచేసిన ఎక్స్పీరియన్స్ డెఫినెట్గా హెల్ప్ చేసింది అనుకుంటున్నాను. సో ఆయన దగ్గర పనిచేసిన తమ్ముడు నేను ఆల్రెడీ రేసులో ఉన్నాము. మా ఇద్దరికన్నా ముందు మణి గారికి అసోసియేట్గా పనిచేసిన పార్థసారథి కూడా మీ ముందుకు సంగీత దర్శకుడు రావాలని కోరుకుంటున్నాను. వెరీ హ్యాపీ. పార్థు గారికి ఫస్ట్ నేను పాడిన డివోషనల్ ఆల్బమ్ ఇది. మేము 2 days రికార్డింగ్ చేసాం, నాకు గుర్తుంది బాగా. అండ్ వీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్ రికార్డింగ్. అప్పుడు స్టార్ట్ చేసే ముందర కొన్ని కీర్తనలు పాడుకున్నాం. అండ్ దాని తర్వాత డ్యూరింగ్ రికార్డింగ్ కూడా చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఐ వుడ్ కంగ్రాచులేట్ హిమ్ ఫర్ హిస్ ఆల్ ద వెరీ వెరీ బెస్ట్ ఫర్ యూ పార్థు గారు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్. థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. విశ్వ వినాయకం అనే ఒక ఆల్బమ్ మాకు చాలా ఇన్స్పిరేషన్ ఈ ఆల్బమ్ చేయడానికి, జై ఘోష్ అని. మీకు అందులో పాటలు ఎంత పాపులర్ అయ్యా నేను చెప్పక్కర్లేదు. అది కూడా టైమ్స్ మ్యూజిక్ దానే రిలీజ్ అయింది. ఆ ఆల్బమ్ని విని ఆల్బమ్ తీసుకొని వచ్చి నా చిన్ననాటి మిత్రుడు, మేము ఒకే ఇంట్లో కనీసం ఒక 20 సంవత్సరాలు కలిసి ఉన్నాం. ప్లీజ్ వెల్కమ్ మిస్టర్ వరుణ్. హీఈస్ ద ప్రొడ్యూసర్ ఫర్ దిస్ ఆల్బమ్. అన్న, ఈ ఆల్బమ్ లాగా మనం ఒకటి చేయాలి, ఎంత టైం అయినా పర్వాలేదు, లెట్స్ స్పెండ్ సమ్ టైమ్ అండ్ మనీ, ఎనర్జీ, వాట్ ఎవర్ ఇట్ నీడ్స్ అని చెప్పి ఎంతో వ్యయప్రసాలకు వచ్చి అతని శాలరీలోంచి అన్ని సేవింగ్స్ చేసుకుని ఆల్బమ్ కోసం డబ్బులు ఖర్చు పెట్టి ఇది టైమ్స్ మ్యూజిక్ ద్వారానే రిలీజ్ చేయాలని కంకణం కట్టుకున్నాడు. సో 6 నెలల నుంచి వెయిటింగ్. 6 నెలలు అయిపోయింది ఆల్బమ్ ఫినిష్ చేసి, కానీ పట్టువదలని విక్రమార్కుల్లాగా సాధించాడు. ఐ అప్రిషియేట్ హిమ్. ఇట్స్ హిస్ బేబీ, మోర్ హిస్ బేబీ దాన్ మైన్. సో I don't thank him. I just say congratulations. ఆల్బమ్ పాడినప్పుడు ఎంత టైం తీసుకుంటారో, దాంట్లో వాళ్ళ లొసుగులు ఏంటో ఎలా కరెక్ట్ చేసుకోవాలో తెలిసి వచ్చినట్టుగానే ఇప్పుడు వాళ్ళకు లేని అవకాశం ఏమిటంటే, మాకు దొరికిన ఒక గొప్ప అదృష్టం. వాళ్ళకు లేనిది ఏమిటంటే మా సీనియర్స్తో కలిసి పనిచేయడం. వాళ్ళు అనుభవాన్ని సంపాదించుకోవడానికి అవకాశాలు తక్కువ కాబట్టి, ఆ అవకాశం ఎలాగూ లేదు కాబట్టి ఎక్కువగా పాడే అవకాశాలు వాళ్ళకి మీరు కనుక ఇస్తే వాళ్ళు ఏ విధంగానూ పెద్దవాళ్ళకి ఎవరు తీసిపోరు. అంత గొప్ప గాయకులు కాకపోవచ్చు, ఆ గొప్ప గాయకులు కూడా ఒకప్పుడు అప్పుడే మొదలుపెట్టిన వాళ్ళే కాబట్టి, వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఇచ్చారు కాబట్టి, అనుభవంలో తప్పులు దిద్దుకున్నారు కాబట్టి ఒక స్థాయికి ఎదిగారు. ఆ అవకాశం వాళ్ళకు కూడా ఇవ్వడం న్యాయం కదా. ఎంత బాగుందో అని మెతుకుతో మీకు చూపించారు. చాలా అద్భుతంగా చేయబడింది. దీని వెనక ఎంత కృషి ఉందో నేను డెఫినెట్గా అండర్స్టాండ్ చేసుకోగలను. కానీ వాళ్ళకు మీరు ఇచ్చే ఆశీర్వాదం కేవలం ఈ ఒక్క ఆల్బంతో ఆపకండి. ప్లీజ్ బ్లెస్ దెమ్.